ఆయన నీ పక్కన కూర్చోవాలంటే ఎంతో అదృష్టం చేసుకుని ఉండాలక్క. ఇప్పుడు ఈ కుర్చీని చూడు, అది ఎంతో అదృష్టం చేసుకుంది కాబట్టి నీ కింద కుర్చీ అయింది. పర్వాలేదు కాంతమ్మ గారు, నేను ఇక్కడికి వచ్చింది కుర్చీలో కూర్చొని కాలు మీద కాలేసుకొని ఫోటోలకి ఫోజులు ఇవ్వడానికి కాదు, మా వాడి సమస్యలు చెప్పుకోవడానికి. మీ సమస్యలేంటో చెప్పండి. రాజు పేద అండి, గౌరవం గర్వం అండి, అహంకారం ఆత్మాభిమానం అండి. ఇవే అండి మా సమస్యలు. ఏయ్, నేను అడిగిందేంటి, నువ్వు చెప్తుందేంటి? మీరు అడిగిన దానికి ఇదేనండి మా సమాధానం. ఏంటి మీ తరపున మాట్లాడడానికి ఈ అమ్మాయి తప్ప ఇంకెవరూ లేరా? మా తరపున మా సిట్టమ్మే చెప్తుంది, ఎందుకంటే మాకు అమ్మాయి మీద నమ్మకం ఉంది. ఒరే తమ్ముడు, అక్క ఏంట్రా దీని నస? ఎన్నావు కదక్క, వాళ్ళందరికి ఇది ప్రతినిధి అంట. వాళ్ళందరి తరపున ఇదే మాట్లాడుతుంది. అందుకని మనం నోరు మూసుకుని దాన్ని ఫాలో అయిపోవటం బెటర్ అక్క. చూడు చిట్టమ్మా, నువ్వు ఏం అడగాలనుకుంటున్నావో స్ట్రైట్ గా చెప్పు. అట్టగేనండి, నేను టైట్ గానే చెప్తున్నానండి. ఇంతకీ మీరెవరండి? కాబోయే కార్పొరేటర్. మరి నేనండి? ఓటర్. కరెస్టే కదండి. నేను ఓటేయకపోతే మీరు కార్పొరేటర్ కారు కదండి. అవును. మరి అలాంటప్పుడు మీ కళ్ళ ముందు మీ ఓటరు కూర్చోడానికి కుర్చీ లేక నిలబడి ఉంటే కాలు మీద కాలేసుకొని అలా ఇలా కూర్చుంటారండి. అంటే నేను కూర్చోవడం తప్ప? అబ్బే కాదండి, మీకు ఓటేసి కార్పొరేటర్ని చేసి 5 ఏళ్ల అధికారం చేతిలో ఓడుతున్నాం కదండి. అలాంటి ఓటర్ని ఇలా నిలబెట్టి మాట్లాడుతున్నారు చూడండి, ఇది తప్పండి. అదే మీ స్థానంలో మా పాత కార్పొరేటర్ ఉన్నారనుకోండి, ఆవిడేటి చేసేది తెలుసా? ఏం చేసేది? తన కుర్చీ నాకిచ్చేసేదండి. తను కింద కూర్చునేదండి. ఆవిడ అంత మంచిదండి. ఇంకా మీరు కార్పొరేటరే కాలేదు, అప్పుడే అధికారం చూపించేస్తున్నారండి. ప్రజల్ని చిన్న చూపు చూస్తున్నారు. తమరే గనుక కార్పొరేటర్ అయితే మా బతుకులేటో నాకైతే అర్థమైపోయిందిలేండి. నువ్వు నన్ను చాలా తప్పుగా అర్థం చేసుకున్నావు చిట్టి. నువ్వు నిలబడినందుకు నాకు బాధగానే ఉంది. తమ్ముడు, వెళ్ళు, ఓ కుర్చీ తీసుకొచ్చి ఈ అమ్మాయికిచ్చేయ్. అక్కర్లేదండి. ఓటరు కోసం త్యాగం చేయాల్సింది కార్పొరేటర్ కాబోయే తమరండి. మీ పక్కన తిరిగే మీ తమ్ముడు కాదండి. అంటే నేను కూర్చున్న కుర్చీనివ్వమంటున్నావా? అయ్ బాబోయ్, నేను అలా అనలేదండి. అంత గొప్ప మనసు మీకుందా అని అంటున్నానండి. ఏమంటారు అక్కలు? అవును, మా చిట్టి అనేది న్యాయమే. మా చిట్టి చెప్పింది కరెక్టే, నిజమే. అవును. ఓట్ల కోసం వచ్చినోళ్ళు చిన్నపిల్లల ముక్కు చేతుతారు, అవసరమైతే అంట్లు తోమి బట్టలు కూడా ఉతుకుతారు. కుర్చీ ఇవ్వలేవా ఏంటి? తమ్ముడు, ఏంట్రా పరిస్థితిని ఇలా మార్చేసింది ఇది? అక్క, ఈ జనాలందరి ముందు మనం సీప్ అయిపోకుండా ఉండాలంటే ఈ కుర్చీ దానికి ఇచ్చేయాలక్క.
సారీ చిట్టి, మీ అందరి సమస్యలు తెలుసుకుందామనే హడావుడిలో నువ్వు నిలబడ్డావనే విషయమే మర్చేపోయాను. రా, ఇలా వచ్చి కూర్చో. అయ్యో పర్లేదు మేడం, ఈ తమ్ముడి గారి కోసమని ఇంకో కుర్చీ తెప్పించాను. ఆ కుర్చీలో సిట్టిని కూర్చోపెడదాం. ఆ కుర్చీ ఇటు తీసుకురండి రా. ఎందుకు తదుండగా ఈ ధైర్యమే తదండగా వచ్చి కూర్చో సిట్టి. శివశంకరి శాంభవి విశ్వాతి నేత్రిజనని సిద్ధేశ్వరి విశ్వేశ్వరి విశ్వాతి నేత్రిజనని చండే చండే జయ జయ హో శివశంకరి శాంభవి, జయ జయ హో శివంకరి శాంభవి. చండే చండే ఈ రాబోయే ఎన్నికల్లో నేను కార్పొరేటర్గా పోటీ చేస్తున్నా అనే విషయం మీ అందరికీ తెలుసు. అందుకుగాను మీ అందరికీ తలా ఒక పట్టుచీర, ఒక వెండి కుంకుమ భరిణ, 1 కిలో స్వీటు బహుమతిగా ఇద్దామనుకుంటున్నాను. వీళ్ళందరి లీడర్గా నువ్వేమంటావు చిట్టి? అంటే ఈ అన్నీ ఇచ్చి మా ఓట్లన్నీ కొనెత్తున్నారా అండి? కొనడం అని ఎందుకు అనుకోవాలి? గిఫ్ట్గా ఇచ్చాను అనుకోవచ్చుగా. గిఫ్ట్గా అనుకుంటే లడ్డూలు, చీరలు, కుంకుమ బండిలు ఇవన్నీ ఎందుకండి? మా ఈది కుళాయిలో నీళ్లే రావడం లేదండి. కొత్తగా బోరింగ్ చేసి నీళ్లపై పట్టించేసేయండి. మా ఈదిలో 2 దీపాలు ఎలగట్లేదు. ఆడి సంగతి ఎటో చూడండి. ఈదికి చెత్త కుండీలు ఎట్టించండి. బల్లో బాత్రూంలు బాగలేవండి, అవి కట్టించేసేయండి. ఆ తర్వాత చాలు చాలు చాలు, ఇవన్నీ నేను కార్పొరేటర్ అయ్యాకనే చేస్తాను. అయితే ఈ పట్టు చీరలు, లడ్డూలు, కుంకుమ బండిలు కూడా మీరు కార్పొరేటర్ అయ్యాకే ఇయ్యండి. ఏడు చేద్దాం అక్క. అవును, మా చిట్టి చెప్పిందే కరెక్ట్. మా చిట్టి చెప్పిందే కరెక్ట్. మా చిట్టి చెప్పిందే కరెక్ట్. అవును, మా చిట్టి చెప్పిందే కరెక్ట్. మా చిట్టి చెప్పిందే కరెక్ట్. ఒరే తమ్ముడు, అక్క ఇదుండగా ఈ వార్డులో నేను కార్పొరేటర్ అవ్వడం కలలాగే ఉందిరా. నిజమేనా అక్క? దీంతో మనకెందుకు లేనిపోయిన గొడవ? వెళ్ళిపోదాం పద. లేదురా, దీన్ని ఏదో ఒకటి చెయ్యాలి. అవును, దీనిది స్వీట్ షాప్ కదా? అవునక్క. చిట్టి, నీ మాటలన్నీ విన్నాక నువ్వు చెప్పిందే కరెక్ట్ అనిపిస్తుంది. మీరు కోరిన కోరికలన్నీ నేను కార్పొరేటర్ అయ్యాక తీరుస్తాను. కాకపోతే సెంటిమెంట్గా మీ అందరికీ ఓ స్వీట్ బాక్స్ ఇద్దామనుకుంటున్నాను. అది నా తృప్తి కోసం. ఏమంటావ్? స్వీట్లయితే ఇచ్చుకోవచ్చులేండి.
ఇబ్బంది అయితే లేదు. కాకపోతే ఆ స్వీటు నువ్వే చేసి పెట్టాలి. నేనా? అవును. ఈ డ్వాక్రా మహిళలందరికీ 100 కేజీల స్వీట్స్ కావాలి. చేస్తావా? నా పనే అది. ఎందుకు చేయను? టైం చెప్పి అడ్వాన్స్ ఇవ్వండి. చిట్టెమ్మ లడ్డు చేతికి అందిస్తాను. ఒరే తమ్ముడు, మొత్తం ఏంటనే ఉన్నారక్క. ఇంటికొచ్చి రసీదు తీసుకోండి. నేను లోపలికెళ్ళి రసీదు ఒట్టుకొస్తానండి. అలాగే, తొందరగా రా. నాకు వేరే పనుంది. ఏంటి ఏమంటున్నావు? ఎందుకంత కంగారు? ఎందుకు? అదే ఎందుకు? అర్థం కావట్లా.
అరే అమ్మా ఈ రసీదు తీసుకెళ్లి ఆ కార్లో ఉన్న వాళ్ళకి ఇచ్చిరాపో. ఏటి రసీదు ఇవ్వమంటే అలా సాగుతారేటి? వెళ్ళి ఇచ్చిరామా. నేనేమైనా 50 కిలోల బస్తా ఇవ్వమన్నానా ఏంటి? చిన్న రసీదు బుక్కి కదా ఇవ్వమన్నాను. వెళ్ళి ఇచ్చిరా. అమ్మా మాకు వంటగదిలో పని ఉన్నది. ఆ సీటీలేవో నువ్వే ఇచ్చేసిరా అమ్మా. నేనే ఇస్తాలే. అమ్మా వంటగదిలో స్టవ్లన్నీ కట్టేశాము, సామాన్లన్నీ తోమేశాము. ఈ ఏలప్పుడు వంటగదిలో మీకేటి పని? ఏట్లేదమ్మా, పక్కూరోళ్ళు ఒక 10 కేజీలు స్వీట్ ఆర్డర్ ఇచ్చినారు, అవి చేద్దామని. ఓ అలాగా, సరే కానివ్వండి. చూడు, చెప్పిన టైంకి ఇవ్వాలి. ఇవ్వలేదో ఫైన్ వేస్తాను. చెప్పిన టైంకి ఇస్తే డబుల్ ఇస్తారా ఏంటి? అలా ఎలా ఇస్తాము? మరి ఇవ్వకపోతే మీరెలా ఫైన్ ఎత్తారు? ఓ 10 నిమిషాలు అటు ఇటు ఉంటుంది అంతే. సర్లే, నువ్వు పోనీ. చిన్న రసీద్ బుక్కి కదా ఇవ్వమన్నాను, ఎల్లి ఇచ్చిరా. కొన్ని సంవత్సరాల క్రితం దూరం అయిపోయింది అనుకున్న కాంతమ్మ మళ్ళీ మన కంట పడింది అంటే ఇది కళ నిజమా అనిపిస్తుంది కోకిలమ్మ. కొన్ని సంవత్సరాల క్రితం దూరం అయిపోయింది అనుకున్న కాంతమ్మ మళ్ళీ మన కంట పడింది అంటే ఇది కళ నిజమా అనిపిస్తుంది కోకిలమ్మ. భయం ఎందుకే పిచ్చిదానా? మనం ఏం తప్పు చేసినామని భయపడాలి?
నోరు మూయవే. ఆ శంకర్ నారాయణరావు హత్యకు మనకు ఎలాంటి సంబంధం లేదని నీకు తెలుసు, నాకు తెలుసు. ఆ కాంతమ్మే ఆ నేరాన్ని మన మీద నెట్టింది. నేను సచ్చేలోపు నేను నిర్దోషిని నిరూపించుకుంటాను. ఆ కాంతమ్మ అంతు చూస్తాను.